తిరుపతిలో గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పలువురు మంత్రులు ఏఎస్ అధికారులు. అరెస్టు తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా నిలిచిన అభిమానులు మీడియాకు కృతజ్ఞత తెలిపిన బన్నీ. విద్యార్థులు మేము ఎవరెస్ట్ ఎక్కించాం, కాంగ్రెస్ ఆసుపత్రి మెట్లు ఎక్కించారు అంటూ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు. సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని హామీ. రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయని ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. కనీస మద్దతు ధర మరియు రైతులకు వాగ్దానం చేసిన 20,000 రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ దాని నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసే తేదీని ప్రభుత్వం ప్రకటించాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత అన్నారు. అధికార కూటమి పార్టీలు దౌర్జన్యానికి దిగుతున్నాయని, నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదు. వీఆర్ఓలు అభ్యర్థులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పనిసరి పత్రాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మరి 2 రోజుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ నలుగురు అంటే మరి మీ అందరం కాదా? కాదు కదండి. సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ వంటి చరిత్రాత్మక ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా వచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున ఆయన రబీ పంటకు నిజాం సాగర్ నీళ్లు విడుదల చేశారు. అనంతరం ఆయన నిజామాబాద్ జిల్లా మెందోరా మండలంలో ఎన్ఆర్ఎస్పీని స్థానిక ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల ప్రసాద్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు తదితరులతో కలిసి ప్రాజెక్టు పనితీరును సమీక్షించారు. మట్టి చెల్లతో ప్రాజెక్టు సామర్థ్యం 112 టీఎంసీ నుండి 80 టీఎంసీకి తగ్గిందని అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధునాతన ప్రపంచ స్థాయి డిసెల్టింగ్ టెక్నాలజీలను ఉపయోగించి అసలు సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఈ సంవత్సరం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తిని సాధించిన ఘనతను మంత్రి వెల్లడించారు. రైతులకు 5 ఏళ్ల పాటు సన్న బియ్యం రకాలపై ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్ పాస్లు, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇల్లు నిర్మాణ పథకం వంటి సంక్షేమ కార్యక్రమాన్ని మంత్రి వివరించారు. ప్రజల శ్రేయస్సుకు కనీసం ప్రతి రూపాయి వ్యయం చేస్తున్నామని, నీటి పారుదల ప్రాజెక్టుల్ని మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సికింద్రాబాద్ డివిజన్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. శ్రీ అరుణ్ కుమార్ జైన్ కాజీపేటలో నూతన రైల్వే తయారీ యూనిట్ కోసం జరుగుతున్న నిర్మాణ పనుల్ని సవివరంగా పరిశీలించారు. డివిజనల్ అధికారులు పనుల పురోగతిపై సమగ్ర నివేదికను జనరల్ మేనేజర్ గారికి సమర్పించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా పనుల్ని మరింత వేగవంతంగా కొనసాగించాలని జనరల్ మేనేజర్ డివిజన్ కు సూచించారు. అనంతరం శ్రీ అరుణ్ కుమార్ జైన్ కాజీపేట రైల్వే స్టేషన్ సమగ్ర తనిఖీలో ప్రయాణికుల సౌకర్యాలు మరియు అందుబాటులోనున్న సదుపాయాలను సమీక్షించారు. కాజీపేట స్టేషన్లో జరుగుతున్న పునర్ అభివృద్ధి పనుల్ని పరిశీలించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాజీపేటలో సిబ్బంది లాబీని మరియు కొత్త స్టాఫ్ రన్నింగ్ రూమ్ ను కూడా ఆయన పరిశీలించారు.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖల సహాయ సహకారాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్లోని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పై సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, సిఈ రఘు, జేసీఈఎస్ సత్యనారాయణ, ఎస్ఈఎస్ డి ప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సిడిఎంఏ జాయింట్ డైరెక్టర్ సంధ్య, టీజీఈఆర్టీసీ ఈడీ మునిశేఖర్, అగ్రికల్చర్ జేడీ అశోక్కుమారి, సిఈటీఎస్ ఐఐసి శ్యామ్ సుందర్, సిఈ హెచ్ఎండి ఏ రవీందర్, పీసీబీ ఈఎస్ జయశ్రీ, జీహెచ్ఎంసీ టీజీఆర్టీసీతో పాటుగా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్స్ పరిస్థితుల్ని స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో పాటుగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు గురుకుల రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం అంటే నేడు వ్యక్తిగతంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితిని అంచనా వేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్ లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరు మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీరితో పాటుగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని ఎంజేపీ, బీసీ, డబ్ల్యూఆర్, జేసీ, మదిరా పాఠశాల బోనకల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్, వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థులు వాళ్ళలో ఉన్న కళను ఇక్కడ ప్రదర్శించడం ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు అని చెప్పి నాకు ఒక అవగాహన, ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనరల్ ఒపీనియన్, జనరల్ పర్సెప్షన్, వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందనో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఎందుకు అనంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈరోజు ఆ అపోహలను తొలగించాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్,
ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సర్వేల్ గ్రామంలో, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో, నా తెలిసి 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అక్కడ ఆ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉదాహరణ, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన, మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి. అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా, 35 సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి. చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు. కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళు ఉమ్మడి 10 జిల్లాలో మరియు బీసీ కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణలో కులాల పేరు మార్పుపై విజ్ఞప్తి చేసిన కులాల ప్రతినిధులతో ఈరోజు కమిషన్ వారు మార్పు కోరిన కులం, ఇతర ప్రతిపాదనలు, వారి నుండి అభిప్రాయాలు తీసుకుని రికార్డు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బుడబుక్కల మేర, కుమ్మరి మరియు రజక కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ కులాల యొక్క స్థితిగతుల గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుడబుక్కల కులం వారు తమ కులం పేరును ఆర్య క్షత్రియ, జోషి లేదా శివ క్షత్రియగా మార్చవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మేర కులం వారు చిప్పోలు, మేరాగా ఉన్నదాన్ని మేర చిప్పోలుగా మార్చాలని, కుమ్మరి కులం వారు ప్రతి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలని మరియు రజక కులం వారు దోబి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ జి నిరంజన్ చైర్మన్ మరియు సభ్యులు శ్రీ రాపోలి జయప్రకాష్, శ్రీ తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, రంగు డిప్యూటీ డైరెక్టర్ యు శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ జి సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో చేపట్టిన పాటల పల్లకిలో ముగింపు కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. దాదాపుగా 32 గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మోత క్యాప్షన్ తోటి 2 రోజుల వరకు డిసెంబర్ 12, 13 తేదీలతో పాటుగా కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ కళాకారులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్ట్ చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోంది. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసులది. కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైంది. ఈ అరెస్టులను పాలకుల అధికారి దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
జాతీయ ప్రఖ్యాతిగాంచిన తెలుగు సినీ నటుడు శ్రీ అల్లు అర్జున్ అరెస్ట్ ను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాను అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలో చనిపోయిన మహిళ పట్ల తీవ్ర విచారాన్ని, బాధను వ్యక్తం చేస్తున్నాను. ప్రత్యక్ష ప్రమేయం లేని అల్లు అర్జున్ పట్ల తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అమానుష్యం. పోలీసుల వైఫల్యాలను, ప్రభుత్వ విఫల్యాలను తప్పిపుచ్చుకోవడానికి ఆశకుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఒక సినిమా స్క్రిప్టును రచించి ప్రభుత్వ అనాలోచిత చర్చలు, గందరగోళాల చర్చల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి అసహించుకుంటున్నారని అన్నారు. జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము, బాధాకరం. అది ఆ లోటును తీర్చలేనిది. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను వారు కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా అవే కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫక్కీలో జరిగిన అరెస్టు తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి వారు చేసినటువంటి మరి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మధిర నియోజకవర్గం బోనకల్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు చేరుకున్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ పూలు చల్లుతూ స్వాగతం పలికిన గురుకుల పాఠశాల విద్యార్థులు, ప్రజల ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించినటువంటి కొత్త డైట్ మెనూను ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ డైట్ మెనూ కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో ఇంటరాక్షన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవ్వాలి కదా అని మీ అందరికి తెలిస్తే అవన్నీ వస్తున్నాయా లేదని తల్లిదండ్రులు కూడా సరిగ్గా సక్రమంగా చూసుకుంటారనేటువంటి ఆలోచనతోనే వీటన్నిటిని డిస్ప్లే చేయటమే కాదు, ఈ చార్ట్ మొత్తాన్ని తల్లిదండ్రులు అందరికి పంపించమని కూడా చెప్పాం. పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులకు తెలియాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియాలి. తెలిసినప్పుడే వీటన్నిటిని మానిటరింగ్ సక్రమంగా చేస్తారు. ఇది డైట్కి సంబంధించి. సరే, డైట్ పెట్టాం. మరి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాదు, ఈవెన్ మామూలు హాస్టల్స్ కూడా పెంచాం ఇదే డైట్ ఛార్జెస్. హాస్పిటల్లో పేషెంట్లు చేరితే వాళ్ళకు కూడా పెంచాం. అట్లాగే డైట్ ఛార్జెస్ తో పాటు మరి చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్లు సరిగా లేవు. యాడ్నో ఒక దగ్గర ఖాళీగా ఉన్న బిల్డింగ్ చూసేసి అందులో పెట్టారు. ఒకటే గదిలో పడుకుంటారు, ఒకటే గదిలో పాఠాలు చెప్తారు, ఒకటే గదిలో భోజనం పెడతారు. మంచం ఉండదు, సరిగా ఏమీ ఉండదు. వాటిని కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటే ఆలోచన చేసి, అరే వీళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం పునాదులు వేయాల్సింది. నాయకులుగా అనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తుకు పునాదులు ఈ రోజు వేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది భవిష్యత్ తరాలకి ఏమైనా నాయకత్వం అందించగలరు. వాళ్ళకే పునాదులు లేకపోతే మనం తెచ్చిందంతా ఉపయోగం లేదని ఆలోచన చేసి వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంతో పోటీ పడేటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి మొదటి సంవత్సరం స్టార్ట్ చేయాలని 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే బిల్డింగులు కట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యాక్సిడెంటల్ గా జరిగిందని మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. గడిచిన 20 ఏళ్లలో 30 సార్లు అదే థియేటర్ కి వెళ్లి సినిమా చూశానని ఎప్పుడు ఎలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకరు చనిపోవడం దురదృష్టకరమని దానికి తాను చింతిస్తున్నామన్నారు బన్నీ. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. కుటుంబంతో కలిసి తాను థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తామన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక దీనిపై మాట్లాడలేనని బన్నీ అన్నారు. ఇక అరెస్టు సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు మీడియాకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అటు తన అరెస్టు వెనుక కుట్ర ఉందన్న ప్రచారంపై బన్నీ స్పందించలేదు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపైన కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు. Friends, love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. And never something like this has ever happened. It is purely accidental, purely unfortunate. And I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there. గురుకులాల విద్యార్థుల్ని తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం విద్యార్థుల్ని ఆసుపత్రి మెట్లు ఎక్కించిందని కేటీఆర్ ట్విట్టర్లో మండిపడ్డారు. సంక్షేమ పాఠశాలని సంక్షోభంగా మార్చేశారని విమర్శించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకొని గురుకులాల బాట పట్టడంతో ఇటకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సామాన్య విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో భయాందోళన నింపిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్లు పాలకులు ఇప్పుడు గురుకులాలను సందర్శించడం మొదలు పెట్టారని తెలిపారు. నామమాత్రంగా అందరినీ సందర్శించి ఫోటోలు దిగి రాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెమెరాల ముందు హడావుడి చేయడంతో సరిపెట్టకుండా గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినాలని, గురుకులాల సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. సింహగిరి నివాసం పట్టణంలోని కాలనీలో ఉంటున్న పుత్తిరెడ్డి కుసుమకుమారి నెల 5వ తేదీన తన ఇంట్లో సుమారు 5,05,000 రూపాయలు విలువ మంత్రి పొన్నం ప్రభాకర్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్పేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో కామన్ డేట్ మెనూను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త డేట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భావించి మా భవిష్యత్తు మీద అని అభయం ఇచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.